హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. సో ఈ వారం మేము స్పెషల్గా చేయబోతున్నాము. ఏంటంటే కార్తీక మాసం కదా, అందుకని వెజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో కొత్తగా చేస్తున్నాము వెజిటేబుల్ బిర్యానీ అలాంగ్ విత్ పన్నీర్ కర్రీ అన్నమాట. వెజిటేబుల్ బిర్యానీ కూడా మన రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాము. హోప్ యూ ఆల్ లైక్ అవర్ వీడియో. సో మా వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్ అలాంగ్ విత్ జుబేర్. మన వెజిటేబుల్ పలావ్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే వెజిటేబుల్స్ మేము తీసుకున్నాయి చెప్తున్నా. 2 క్యారెట్స్ తీసుకున్నాను, 2 పొటాటోస్ తీసుకున్నాను, ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను అండ్ 4 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీరేసుకొని పెట్టేసుకున్నాను. మసాలా దినుసులు వచ్చేసి స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగ, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ యాలుక తీసుకున్నమాట. సో మన వెజ్ పలావ్ చేసుకోవడానికి ముందుగా బాండి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. వేడెక్కాక ఇందులో కొంచెం ఆయిల్, గీ వేసుకుందాము. సో ఇప్పుడు చూసుకుంటే మన బాండి వేడెక్కింది, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. అలాగే కొద్దిగా గీ కూడా వేసుకుందాము. సో ఇందులోకి ఇప్పుడు మసాలా దినుసులు వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాము. సో ఇవి వేగినాయి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాము. సో ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఇందులో కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా వేసుకుందాము. సో బాగా కలుపుకుందాము. కొంచెం వేగాక మన వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం ఇందులో. సో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాము. బఠానీలు కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం. ఇందులో ఇప్పుడు వెజిటేబుల్స్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాము. ఇందులో ఒక 2 టీ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకుందాము. ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసుకుందాము. అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాము. దీంతో 3.5 గ్లాసులు రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం 6 గ్లాసులు వాటర్ వేసుకుందాము. వాటర్ కొంచెం బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగాక మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకుందాము. ఎసరు బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాము. ఇందులో నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్. సో మన పొలావ్ ఆల్మోస్ట్ అయిపోయింది. పైన కొంచెం పుదీనా ఇట్లా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొద్దిసేపు. మన బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ కర్రీ రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా కడాయి రెడీ చేసుకుందాం. కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసేసుకుందాం. సో బాండి వేడెక్కింది, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. మనం ఈ పన్నీర్ కర్రీ చేయడం కోసం 1/2 kg తీసుకున్నాము. 1/2 kg తీసుకొని ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకున్నాము చిన్న చిన్న ముక్కల కింద. దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేసి పక్కకు తీసి పెట్టేసుకున్నాము. సో తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము.
కర్రీకి. సో ఇప్పుడు ఇందులో 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరటి జాజికాయ వేసేసుకుందాము. బాగా ఎగినాయి కదా, ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసేసుకుందాము. ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఈ గ్రేవీ చేసుకోవడం కోసం ఒక 5 ఆనియన్స్ కట్ చేసుకున్నాము, మీడియం సైజ్ ఇవి. ఇదిగా చేసేసుకున్నాం. అది కొంచెం బాగా వేగనిద్దాము. ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 3 టమాటాలు పెద్దవి తీసుకున్నాము, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము. ఇవి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు బాగా వేగినాయి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, 1 టీ స్పూను. ఆ తర్వాత కొంచెం 1 స్పూన్ కారం వేసుకుందాము. యాక్చువల్లీ ఫస్ట్ పసుపు వేసుకోవాలి, పసుపు వేసుకుంటున్నాము కొద్దిగా. తర్వాత గరం మసాలా, ఒక టీ స్పూన్ వేసుకున్నాము. 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇందులో ఒక 1/2 కప్ పెరుగు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా దగ్గరగా అయ్యాక 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. కసూరి మేతి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా. అది ఇప్పుడు చూసుకుంటే ఆయిల్ పైకి తేలింది ఫ్రెండ్స్. సో ఇంకా ఆల్మోస్ట్ మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మన పన్నీర్ని కూడా వేసేసుకుందాము. ఇందులో పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. వెజ్ పలావ్ రెడీ అయిపోయింది విత్ పన్నీర్ కర్రీ. టేస్ట్ చూసేద్దాము. వేడిగా ఉంది. సూపర్ ఉంది. పన్నీర్ కర్రీ కలుపుకొని తిందాము. బాగుంది, బాగా కుదిరింది. కాలిపోతుంది. వావ్, చాలా బాగుంది. బిర్యానీ పలావ్ అయితే ఏం స్పైసెస్ ఏమీ లేవు, ప్లెయిన్గా చేసుకున్నాము. వెజిటేబుల్ది చాలా బాగుంది. ఇది కొద్దిగా స్పైసీగా ఉంది. 2 మిక్స్ చేసుకుని తింటే సూపర్ ఉంది. ఎక్సలెంట్. చూసారుగా ఫ్రెండ్స్ మన వీడియో. ఈరోజు కార్తీక మాసం స్పెషల్ పన్నీర్ కర్రీతోని వెజిటేబుల్ పలావ్ చేసుకున్నాము. సో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము. ఈ కార్తీక మాసం 2 రోజులు ఎట్లాగే వెజిటేరియన్ ఐటమ్స్ కొత్తవి చేస్తూ ఉంటాము. సో మీ ఆదరణ ఇలాగే కొనసాగించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ని లైక్ చేయండి మీకు నచ్చితే. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మేము ఇలాగే ఇంకా కొత్త కంటెంట్తో వస్తాము. ఇది మీకు రెగ్యులర్ అనిపించచ్చు, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్తో కొత్త కంటెంట్తో వస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త వీడియోతో కలుద్దాము. అలాంగ్ విత్ జుబేర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.